సంక్రాంతి పండుగకు ఊరెళ్తున్నారా? అయితే మీ పర్సును ఒకసారి చెక్ చేసుకోవాల్సిందే. ఎప్పుడు చెల్లించే టికెట్ ఛార్జీలకు రెండింతలో లేక మూడింతలో చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కుతోంది బస్సే కానీ విమాన ఛార్జీల స్థాయిలో సమర్పించుకోవాల్సిన దుస్థితి. సంక్రాంతి పండుగ రద్దీని ట్రావెల్స్ ఏజెన్సీలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. సాధారణ టికెట్ ధర కంటే మూడింతలు నాలుగింతలు వసూలు చేస్తున్నాయి. ట్రావెల్స్ దందా చూస్తూ ఉంటే బ్లాక్ టికెట్లకు ఏమాత్రం తీసిపోవడం లేదు. సాధారణ రోజుల్లో ఛార్జీలకు ఇప్పుడున్న ఛార్జీలకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. సాధారణ రోజుల్లో కుటుంబం మొత్తం ప్రయాణించడానికి అయ్యే ఖర్చు ఇప్పుడు కేవలం ఒక్కరి ప్రయాణానికి కూడా చాలని సిచ్యువేషన్. సౌకర్యవంతమైన ప్రయాణం కోరుకునే వాళ్లపై మరింత భారం మోపుతున్నాయి ట్రావెల్ ఏజెన్సీలు. సాధారణ రోజులతో పోలిస్తే ప్రత్యేక సర్వీసుల పేరిట 50% ఛార్జీలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు సరిపడా లేకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ను ఆశ్రయిస్తూ నిండా మునుగుతున్నారు ప్రయాణికులు. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి వెళ్లే ఏపీ స్లీపర్ బస్సుల్లో టికెట్ ధర 4,000 ఉండేది. ఇప్పుడు 6,000కు పైమాటే. అలాగే సాధారణ రోజుల్లో ఏసీ సీటర్ బస్సుల్లో గరిష్టంగా 1,849 వసూలు చేసేవారు. కానీ ఇప్పుడు 5,500 ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. అదే వోల్వో బస్సు అయితే ఏకంగా 7,000 చెల్లించాల్సిందే. హైదరాబాద్ నుంచి విజయవాడకు వోల్వో బస్సు ప్రయాణానికి 4,000 చెల్లించాల్సి వస్తోంది. ట్రావెల్స్ ఏజెన్సీల దందాలేమీ దొంగచాటుగా జరగడం లేదు. మొబైల్ యాప్స్, వెబ్సైట్స్లో టికెట్ ధరల్ని స్పష్టంగా ప్రదర్శిస్తున్నాయి. బిజినెస్ లేనప్పుడు ఖాళీగా కూర్చుంటున్నాం, ఇప్పుడు డిమాండ్ ఉంది కనుక నష్టాల్ని భర్తీ చేసుకుంటున్నామని ట్రావెల్స్ నిర్వాహకులు అంటున్నారు. సంక్రాంతి వస్తుందంటే నెల రోజుల ముందే రైళ్లలోని సీట్లు, బెర్తులు రిజర్వ్ అయిపోతాయి. ఆర్టీసీ బస్సుల్లో కూడా దాదాపు అలాంటి పరిస్థితే. ప్రత్యేక రైళ్లు, బస్సులు వేసినప్పటికీ జనం రద్దీకి ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ దొరికిన కాడికి దోచుకుంటున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, కాకినాడ తదితర దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు ట్రావెల్స్ ఏజెన్సీలను సంప్రదిస్తున్నారు. దీంతో టికెట్ ధరల్ని విపరీతంగా పెంచి ప్రయాణికుల్ని నిలువు దోపిడీ చేస్తున్నారు.